రావే చెబుతాను. సరే. ఎందుకే సడన్ రేకేశావు? స్పీడ్ ఎక్కువైందని. అల్లే పద. గ్రాప్ చేయి. మరి నువ్వు రావా డార్లింగ్? ఓ బంగారు పిచ్చుక దగ్గరికి వెళ్ళాలి డార్లింగ్. దాన్ని నెత్తి నువ్వు దెబ్బేసి డబ్బు వసూలు చేసుకురావాలి. పని పూర్తి చేసుకుని ఈ హరి అరగంటలో నీ దగ్గరకు వచ్చేస్తాడు. ఓకే? ఈ హరి 5 నిమిషాల్లో వచ్చేస్తాడు. నువ్వా? నా పేరు నువ్వు కాదు, హరి. ఎందుకు వచ్చావు? కాస్త డబ్బు అవసరం వచ్చింది. ఇది అప్పు ఇచ్చే చోటు కాదు. కానీ డబ్బిచ్చే చోటు. హరికి డబ్బు వచ్చే చోటు. నువ్వు అడిగినప్పుడల్లా బెదిరిపోయి నీ ముందు నోట్ల వర్షం కురిపించాలా? నువ్వు చేసిన ఆ చిన్న పనికి ఇచ్చిందే ఎక్కువ. ఓ, నేను చేసింది అంత చిన్న పనే? అదేమంత పెద్ద పనే? చిన్న పని, నిజమే, చాలా చిన్న పని. అయితే దాని మూలంగా నువ్వు నీ తండ్రి చట్టుకు చేరుకోగలిగావు. నీ భర్తని నీ కుంగున ముడివేసుకోగలిగావు. అంతేకాదు, మీరు చేయించిన ఆ చిన్న పని వల్ల ఓ పెంకుటింటికి నిప్పంటుకుంది. ఇప్పటికీ ఆ ఇల్లు ఆకళ్లతో, అప్పులతో, నీ భర్త చేసిన వంచనతో మండుతూనే ఉంది. ఏమిటి నువ్వు మాట్లాడేది? నాకేం అర్థం కావట్లేదు. అర్థం కావటం లేదా? నవ్వు వస్తుంది. ఒకసారి తనివి తీరా నవ్వని. ఇదిగో ఒకసారి ఇలా చూడు. ఈ కాయిన్స్ అన్నీ ఎలా కలిసి ఉన్నాయో. ఒకానొకప్పుడు నీ భర్త ఇంటి పరిస్థితి ఇలాగే ఉండేది. ఇది నువ్వు నా చేత చేయించిన చాలా చిన్న పని. ఆ పని వల్ల ఆ ఇంటి పరిస్థితి చిన్న భిన్నం. నువ్వు చేయించింది, నేను చేసింది చాలా చిన్న పని. ఇక నువ్వు అనవనుకుంటాను. అంటాను, ముమ్మాటికి అంటాను. ఎవరేడిస్తే నాకేమిటి, ఎవరి కొంప కొడితే నాకేమిటి? ఓ, నువ్వు హాయిగా ఉన్నావని నీ ధీమా, అంతే కదా? ఆల్ రైట్. అయితే మళ్ళీ ఓ చిన్న పని చేద్దాం. అంటే? ఏమీ లేదు. నువ్వు నీ తండ్రి వాళ్ళు వదినకు చేసిన గూడు పుఠాని నీ ఆయన చెవిని వేస్తాను. అప్పుడు నువ్వు నా మాట విను. నీకు ఆ చెమట్లు వద్దు, ఎగశ్వాసలు దిగశ్వాసలు వద్దు. నాకు కావాల్సింది నాకు ఇచ్చేసే నేను వెళ్ళిపోతాను. సరే, డబ్బిస్తాను. ఆయన వచ్చినట్టున్నారు. ఇప్పుడు ఎలా? ఒక నిమిషం గదిలో ఉండు. రమ్మంటుంటే